Hey guys, good afternoon. So నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలక్ట్రికల్ ఎగ్జామ్ అయితే జరిగింది, ఏఈ ఎలక్ట్రికల్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించిన కీ అంటే సొల్యూషన్ పార్ట్స్ అంతా ఒకసారి చూసుకుంటూ వద్దాము. అంటే ప్రతిదీ డీటెయిల్ సొల్యూషన్ ఇచ్చుకుంటూ వస్తాను, మ్యాక్సిమం అన్ని పార్ట్స్ వీడియోస్గా వస్తాయి. సో మీరు ఈ పర్టికులర్ వీడియోస్ సిరీస్ మాత్రం మిస్ అవ్వద్దు దయచేసి, ఎందుకంటే ఎవరైతే ఫర్దర్గా ఎస్ఎస్సి జేఈ కానీ ఆర్ఆర్బీ జేఈ కానీ నెక్స్ట్ ఈసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ వీళ్ళెవ్వరు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా వరకు పాయింట్స్ ఇక్కడే కవర్ అయిపోతాయి. ఎందుకంటే మిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో అన్ని సబ్జెక్ట్స్ కలిపి వస్తాయి కాబట్టి ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ మీకు తెలియనివి తెలిసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ తెలుసుంటే అవి రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో మీరు స్కిప్ చేయొద్దు దయచేసి, కంప్లీట్గా తెలుగులోనే వీడియో సిరీస్ అంతా చేస్తాను. సో మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కనుక దయచేసి షేర్ చేయండి. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి నిన్న సండే జరిగింది. అండ్ ఎవరైనా మీ ఎగ్జామ్ నిన్న రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇస్తారు కాబట్టి కీ వెరిఫై చేసుకోండి. సో చలో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఏమి ఇచ్చినారు చూడండి. 3 ఐడెంటికల్ పాయింట్ చార్జెస్ ఈచ్ క్యూ కూలంబ్ ఆర్ ప్లేస్డ్ అట్ ద వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, అజ్యూమ్ చేసుకోండి ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ప్రతి వర్టెక్స్ దగ్గర ప్రతి వర్టెక్స్ దగ్గర ఒక ఛార్జ్ ఉంది, దాని ఛార్జ్ వాల్యూ ఎంత? క్యూ కూలుంబ్ ఛార్జ్ ఉంది అంటున్నాడు. అండ్ డిస్టెన్స్ ఎంత? ప్రతి ఛార్జ్ డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద ఫోర్స్ ఆన్ ఈచ్ ఛార్జ్. సో సపోజ్ నేను ఒక అజంప్షన్ చేసుకుంటాను, ఫర్ టైం బీయింగ్ ఏబిసి వర్టిసెస్కి నేమ్స్ ఇస్తున్నాను, ఏబిసి అని చెప్పేసి నేమ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు సపోజ్ కనుక మనము ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్ ప్లేస్డ్ అట్ వర్టెక్స్ ఏ దగ్గర ఒక ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాము, క్యూ కూలుంబ్ ఛార్జ్. సో దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కనుక్కోవాలి అంటే డెఫినెట్గా మనకి ఏం కావాలి? ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుందో కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా సి వర్టెక్స్ నుంచి ఉన్న ఛార్జ్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బి వర్టెక్స్ దగ్గర ఉన్న ఛార్జ్ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో వెరీ క్లియర్, ఎఫ్ఏసి కనుక్కోవాలి అండ్ ఎఫ్బిఏ ఆర్ ఎఫ్ఏబి. సో రెండిటి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి రెండు కనుక్కొని ఇండివిజువల్గా రెండు యాడ్ చేసినామంటే అది ఏం డిఫైన్ చేస్తుంది? ఫోర్స్ ఆన్ ఛార్జ్ క్యూ ప్లేస్డ్ అట్ వర్టెక్స్ ఏ దగ్గర ఎంతైతే మనం ప్లేస్ చేస్తున్నామో క్యూ కూలుంబ్ ఛార్జ్, దాని మీద ఎంత టోటల్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది అంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇది దేనికి లింకప్ అవుతుందో మనకు బాగా తెలుసు, కూలుంబ్స్ లా. సో వెరీ క్లియర్, కూలుంబ్స్ లా మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం? కూలుంబ్స్ లా ఎలా డిఫైన్ చేస్తున్నాం? ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద product of the charges and inversely proportional to the square of distance between them. అంటే Q1 Q2 ఇలా ఒక రెండు చార్జెస్ ఉన్నాయి అండ్ వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి R డిస్టెన్స్ ఉంది అంటే వాటి రెండింటి మధ్య ఉన్న ఫోర్స్ ఖచ్చితంగా ఒక ఛార్జ్ మీద ఇంకో ఛార్జ్ ఎగ్జర్ట్ చేయడం ఫోర్స్ జరుగుతుంది. సో ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే దట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద చార్జెస్ Q1 Q2 ప్రోడక్ట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వైర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో స్క్వైర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఇప్పుడు దీన్ని మనం ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని రిమూవ్ చేసామంటే ఎంత వస్తుందండి? ఆబ్వియస్లీ K ఇంటూ Q1 Q2 బై R². ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసి ఒక కాన్స్టెంట్ని ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? K వాల్యూ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 1/4πε0 అని ఉంటుంది, ఆర్ ε0 ఇది జనరల్లీ మనం ఎయిర్లో ప్లేస్ చేస్తాం కాబట్టి ε0 వచ్చేసి 1 అనుకుని అజ్యూమ్ చేసుకొని వెళ్తాం. సో దేర్ ఫోర్స్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు 1/4πε0 ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై R². సో వెరీ క్లియర్. సో ఇప్పుడు మీరు ఒక్కసారి
దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే F ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁹ ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. సో ఇది మన అల్టిమేట్ కంక్లూజన్. ఇది ఎంత వస్తుంది ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఎంత వస్తుంది 9 ఇంటూ 10⁹ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఎలా చేస్తున్నాం? సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఒక స్టాండర్డ్ వాల్యూ. దీన్ని ఏమంటాం మనం? అబ్సొల్యూట్ పర్మిటివిటీ అంటాం. సో అబ్సొల్యూట్ పర్మిటివిటీ. సో దీనికి ఆబ్వియస్లీ మనకు స్టాండర్డ్ వాల్యూ ఉంది. ఎంత? 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారడ్ పర్ మీటర్. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ కెపాసిటెన్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఫారడ్ పర్ మీటర్ వస్తుంది. సో ఈ వాల్యూని కనుక మనం ఇక్కడ రీప్లేస్ చేసి మనం సింప్లిఫై చేసినాము అంటే అప్రాక్సిమేట్లీ 9 ఇంటూ 10⁹ వాల్యూ కనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మనం కే వాల్యూ 1/4πε0 ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు 9 ఇంటూ 10⁹ అని చెప్పేసి రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది మన కూలుంబ్స్ లా డిఫైన్ చేసే ప్రాసెస్. సో కూలుంబ్స్ లా అయితే డిఫైన్ చేస్తున్నాం. సో మనకు అల్టిమేట్గా ఒక కంక్లూజన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఇక్కడ ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ని అప్లై చేయాలి. చూద్దాం. ఇప్పుడు మనకేం తెలుసండి? ఫోర్స్ ఎంత వస్తుంది? 9 ఇంటూ 10⁹ Q1 Q2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. సో ఇది మనకు వచ్చింది. ఇందాక కూలుంబ్స్ లా ప్రకారం మనకు వచ్చిన వాల్యూ ఇది. సో ఇప్పుడు ఎఫ్ఏసి కనుక్కుందాం. ఎఫ్ఏసి కనుక్కుంటే ఎఫ్ఏబి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి. ఎంతైతే ఏసీ ఉంటుందో ఏబి కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ సేమ్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఇచ్చున్నాడు. సో ఇది టైం కొంచెం తగ్గించడానికి, టైం సేవ్ చేయడానికే వాడు ఇచ్చున్నాడు. సో వెరీ క్లియర్. సో ఎఫ్ఏసి కనుక్కున్నాం. ఎఫ్ఏసి ఏం రాసుకోవచ్చు? 9 ఇంటూ 10⁹ ఇంటూ Q1 Q2. సో రెండు చార్జెస్ కూడా క్యూనే ఉన్నాయి కాబట్టి Q ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఆర్ ఎంత అండి? ఏకి సికి మధ్య డిస్టెన్స్ ఎంత? ఏకి సికి మధ్య డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్. సో 10 ఇంటూ 10⁻⁻2. ఎందుకు? సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేస్తాం, హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేయండి. ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 9 ఇంటూ 10⁻11 క్యూ స్క్వేర్. ఎందుకంటే క్యూ సేమ్ ఉంది కాబట్టి న్యూటన్. ఇది వాల్యూ వస్తుంది. ఇది ఏది? ఎఫ్ ఇంటూ ఏసీ. దేర్ ఫోర్ ఎఫ్ ఏబి ఎంత వస్తుందండి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఛార్జ్ ఏ బికాస్ ఆఫ్ ఛార్జ్ బి. ఎంత వస్తుందండి? సేమ్ వాల్యూ. ఎఫ్ఏసి ఎంత అయితే ఉందో అంతే వాల్యూ వస్తుంది ఆబ్వియస్లీ. సో 9 ఇంటూ 10⁻11 క్యూ స్క్వేర్ న్యూటన్. సో దేర్ ఫోర్ టోటల్ ఫోర్స్ ఎంత? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఛార్జ్ ఏ రెండిటి వల్ల ఎంత అవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ 9 ఇంటూ 10⁻11 క్యూ స్క్వేర్. సో ఆన్సర్ ఎంత? 18 ఇంటూ 10⁻11 క్యూ స్క్వేర్ న్యూటన్. సో ఇది టోటల్ ఫోర్స్ ఏదో ఒక ఛార్జ్ మీద. ఇది ఓన్లీ ఛార్జ్ ఏ మీదనేనా అంటే కాదు. ఛార్జ్ ఏ మీదైనా ఇంతే ఉంటుంది, ఛార్జ్ బి మీదైనా అంతే ఉంటుంది, ఛార్జ్ సి మీద కూడా అంతే ఉంటుంది. సో వెరీ క్లియర్. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ? ఆప్షన్ సి. ఏం డిఫైన్ చేస్తుంది? కూలుంబ్స్ లా డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? కూలుంబ్స్ లా గురించి నేర్చుకున్నాం. క్లియర్. ఎప్సిలాన్ నాట్ వాల్యూ నేర్చుకున్నాము. ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత వచ్చింది? గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారడ్ పర్ మీటర్. సో ఇది ఒక స్టాండర్డ్ వాల్యూ అండ్ మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. The PMMC instrument have the following advantages. PMMC instrument have the following advantages. So PMMC జనరల్గా మనకి ఏం తెలుసు? PMMC
యావరేజ్ వాల్యూస్ని మెజర్ చేస్తుంది. అంటే డీసీ వాల్యూస్ మాత్రమే మెజర్ చేస్తుంది. వెరీ క్లియర్లీ డీసీ వాల్యూస్ మాత్రమే మెజర్ చేస్తుంది. సో డీసీ వాల్యూస్ మాత్రమే మెజర్ చేస్తుంది అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎర్రర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎర్రర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం తెలుసు? నో హిస్టరీసిస్ ఎర్రర్ అండ్ నో ఎడ్డీ కరెంట్ ఎర్రర్. సో హిస్టరీసిస్ ఎర్రర్, ఎడ్డీ కరెంట్ ఎర్రర్ ఉండదు ఆబ్వియస్లీ. సో హిస్టరీసిస్ లాస్ సరిపోయింది. సో ఈ పాయింట్ అయితే ఆబ్వియస్లీ కరెక్ట్, క్లియర్. నెక్స్ట్ పిఎంఎంసికి డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా ఉంటుందండి? బిఐఎన్ఏ అంతే. బి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఐ వచ్చేసి కరెంట్, ఎన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్, ఏ వచ్చేసి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అండ్ నెక్స్ట్ కంట్రోలింగ్ టార్క్ ఎంత ఉంటుందండి? కంట్రోలింగ్ టార్క్ ఆబ్వియస్లీ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇంటూ డిఫ్లెక్షన్ యాంగిల్, ఇది ఫార్ములా. సో స్ప్రింగ్ కంట్రోల్ వాడతాం మనం జనరల్గా. ఇక్కడ స్ప్రింగ్ కంట్రోల్ ద్వారా వచ్చే టార్క్ ఇంత ఉంటుంది. అండ్ స్టడీ స్టేట్లో మనకు డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ ఆబ్వియస్లీ ఈక్వల్. సో బిఐఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు కేసి కే సఫిక్స్ సి ఇంటూ టీటా. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? టీటా ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. సో ఎప్పుడైతే మనకి ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిందో ఇది మనకి ఏం డిఫైన్ చేస్తుంది? స్కేల్ అనేది యూనిఫామ్ స్కేల్ అని డిఫైన్ చేస్తుంది. సో స్కేల్ అనేది యూనిఫామ్ స్కేల్. సో ఆప్షన్ సి, ఆప్షన్ డి కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి బాగా గమనించండి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మీరు ఒక్కసారి బాగా గమనించండి. రెండు సిమిలర్ ఆప్షన్స్, ఒక చిన్న తేడా అంతే. దే హ్యావ్ లో పవర్ కన్జంప్షన్, దే హ్యావ్ హై పవర్ కన్జంప్షన్. సో ఇది ఈ ఒక్క పాయింట్లోనే, అంటే లో పవర్ కన్జంప్షన్, హై పవర్ కన్జంప్షన్, ఈ ఒక్క పాయింట్లోనే మనకు కంక్లూజన్. సో మనం ఒకవేళ మనం కంక్లూజన్ చూసినామంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనము ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఏది ఎలిమినేట్ చేయొచ్చు? ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకంటే వాడు ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. సిడి కరెక్ట్ అయినాయి. సో సిడి కరెక్ట్ అయి ఉన్నాయి, రెండు కరెక్ట్ అయినాయి. సో ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి ఫస్ట్. సిడి ఏమేమి ఉన్నాయి కరెక్ట్? ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. సో పాసిబిలిటీస్ చూడండి బాగా, ఇంకేం ఛాన్సెస్ ఉన్నాయి మనకు ఒకవేళ తెలియనప్పుడు. ఆబ్వియస్లీ పిఎంఎంసి ఒకే ఒక డివైస్, ఇది ఒక్క డివైజే ఉంది డీసీ మెజర్మెంట్కి. అండ్ దీనికి ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి పవర్ కన్జంప్షన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ, సి, డి ఇవి కరెక్ట్ పాయింట్స్. సో ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం కాల్ వస్తుంది. చలో, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఏం కంక్లూడ్ చేస్తున్నాం? ఆప్షన్ ఏ కరెక్టే, ఆప్షన్ సి కరెక్టే, ఆప్షన్ డి కరెక్టే. సో మీరు ఒక్కసారి బాగా గమనించారంటే ఇక్కడ ఆప్షన్ 2 సూట్ అవుతుంది. వెరీ క్లియర్లీ ఆప్షన్ 2 సూట్ అవుతుంది. ఎందుకు? సిడి మనం ప్రూవ్ చేసినాము. అండ్ పిఎంఎంసికి లోయెస్ట్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డీసీ మెజర్మెంట్లో. అదొక్క డివైజే ఉంది, పిఎంఎంసి మాత్రమే ఉంది డీసీ మెజర్మెంట్కి. అండ్ దానికి ఉన్న ఒక అడ్వాంటేజ్ వచ్చేసి పవర్ కన్జంప్షన్ చాలా 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 తక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్ పరంగా మనం ఈ ఒక్క పాయింట్ అయితే మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ వేరే ఛాయిస్ లేదు. అండ్ డీటెయిల్ థియరీలోకి వెళ్ళినప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది దీని గురించి. చలో నెక్స్ట్. ఇన్ ఏ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అండర్ నో లోడ్ కండిషన్. సో లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అండర్ నో లోడ్ కండిషన్. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు? రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సెండింగ్ ఎండ్ వోల్టేజ్. అవుతుందా? కాదు, ఆబ్వియస్లీ కాదు. ఎందుకు? కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. కెపాసిటెన్స్ ఎఫెక్ట్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో ఉండడం వల్ల మనకి ఏం తెలుసండి? నో లోడ్ కండిషన్లో ఎప్పుడు కూడా రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ విల్ బీ గ్రేటర్ దాన్ ద సెండింగ్ ఎండ్ వోల్టేజ్. అండ్ ఈ కండిషన్ని మనం ఏం పిలుస్తున్నాము? ఫెర్రాంటీ ఎఫెక్ట్ అంటాం. ఫెర్రాంటీ ఎఫెక్ట్. సో ఇది వాడు అడగాలని చెప్పి ట్రై చేస్తున్నాడు వెరీ క్లియర్లీ. సో సెకండ్ ఆప్షన్ ఏం చూపిస్తుంది? సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్. ఇది అయ్యే ప్రసక్తే లేదు, 110%. అండ్ నెక్స్ట్ ఆప్షన్ 3 వాడు మళ్ళీ అదే ఇచ్చినాడు,
రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ లెస్ దాన్ ద సెండింగ్ ఎండ్ వోల్టేజ్, అంటే ఇదే ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు. సో ఇది కాదు, ఇది అయ్యే ఛాన్స్ లేదు. సో లాస్ట్ ఆప్షన్ చూడండి, ద రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సెండింగ్ ఎండ్ వోల్టేజ్. సో ఇదే మనకు వచ్చిన కండిషన్ అండ్ మనకు కావాల్సిన కండిషన్. లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో ఇది డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. సో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఫెర్రాంటీ ఎఫెక్ట్ అనే ఒక డీటెయిల్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ మనకు దీని నుంచి కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది ఫెర్రాంటీ ఎఫెక్ట్? ఇవన్నీ అసలు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఎందుకు గ్రేటర్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అండి, ఒక డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. షార్ట్ కానీ మీడియం కానీ లంప్డ్ పారామీటర్స్ కానీ లంప్డ్ నెట్వర్క్ కానీ, ఇక్కడ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ మాత్రం ఆబ్వియస్లీ ఒక డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. అండ్ సో కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ ప్రెజెంట్ అయి ఉంటుంది. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ రిసీవింగ్ ఎండ్ సైడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనము నో లోడ్ కండిషన్లో రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ విల్ బీ గ్రేటర్ దాన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్. ఇంకా దీనికి మించి వేరే ఆప్షన్ లేదు. డన్. నెక్స్ట్ missions. Read the following statements. Sumner test is used to determine the efficiency of transformer. Obviously correct. Next, Sumner test is used to determine the temperature rise. Correct. సో మెయిన్ సంప్నర్ టెస్ట్ కండక్ట్ చేసేదే ఈ రెండింటి కోసం. మెయిన్ అన్నిటికంటే అంటే ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంటా అంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి టెంపరేచర్ రైస్ కోసం కనుక్కుంటాం. సో దాని తర్వాత సంప్నర్ టెస్ట్లోంచి ఎఫిషియన్సీ కూడా కనుక్కోవచ్చు. సో దీనికి మనకు ఆల్రెడీ తెలుసు, ఒక 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. అండ్ సిరీస్ సైడ్ అయితే ప్రైమరీ సైడ్ అయితే మనం ప్యారలలో కనెక్ట్ చేస్తాం, సెకండరీ సైడ్ అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం, సిరీస్ అపోజిషన్లో కనెక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకు ఇండికేట్ చేసే వాట్ మీటర్ రీడింగ్ వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ వాట్ మీటర్ రీడింగ్స్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్ కాకుండా డబల్ ద రేటింగ్ ఇండికేట్ చేస్తుంది వాట్ మీటర్ వాల్యూ. సో ఇవన్నీ మనకు కంక్లూజన్స్ డ్రా చేస్తాం. అంటే మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కంక్లూజన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దీన్ని మనకు తెలుసు, దీన్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని కూడా అంటారు, లేదా రీజనరేటివ్ టెస్ట్ అని కూడా అంటారు. అది సో ఇవి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి జనరల్గా మనము టెంపరేచర్ రైస్ కనుక్కోవాలి అంటే మనకున్న ఒకే ఒక సోర్స్ వచ్చేసి సంప్నర్ టెస్ట్. అండ్ ఒకవేళ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి కనుక్కోవాలి అంటే ఒక పాజిబుల్ 100% కాదు, ఒక పాజిబుల్ టెస్ట్ ఉంది. దాన్ని ఏమంటారంటే డమ్మీ లోడింగ్ టెస్ట్ అంటారు. సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో అయితే సంప్నర్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అదే 3 ఫేజ్లో అయితే ఒక పాజిబుల్ టెస్ట్ వచ్చేసి డమ్మీ లోడింగ్ టెస్ట్ అంటారు. సో ఇవి కీ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు సంప్నర్ టెస్ట్. అండ్ సంప్నర్ టెస్ట్ ఎక్కడ వస్తుందో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మరి దారుణం, ట్రాన్స్ఫార్మర్స్లో వస్తుంది. అది మర్చిపోద్దండి, అన్నీ గుర్తుపెట్టుకొని ఇది గుర్తుపెట్టుకోవాలంటే వేస్ట్. సో డన్. నెక్స్ట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ వేవ్ ఈజ్. టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ వేవ్, ఒక పీరియాడిక్ వేవ్కి టైం పీరియడ్ ఏంటి అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాడు. వెరీ సింపుల్. సపోజ్ మన సైనసాయిడే తీసుకుంటాం. సో ఇలా సైనసాయిడ్ తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు ఒక బాగా గమనించండి, ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ సైకిల్ని టోటల్ కలిపి మనం ఏమంటాము, ఒక సైకిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ పీక్ని మనం ఒక సైకిల్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఈ టైం టేకెన్ టు కంప్లీట్ 1 సైకిల్, దీన్ని మనం ఏమంటాము, టైం పీరియడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆప్షన్స్లో బాగా చూడండి, టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ 1 సైకిల్. డన్. సో ఆప్షన్ సి ఆబ్వియస్లీ కరెక్ట్. అండ్ ఇది మనకు బాగా గుర్తుపెట్టుకుని, ఈ టైం పీరియడ్ ఎక్కడ పాసిబుల్ అవుతుంది, పీరియాడిక్ వేవ్స్లోనే పాసిబుల్ అవుతుంది. అంటే అవి రిపీట్ అవుతూనే ఉండాలి, అలాంటి వేవ్స్లోనే ఇది పాసిబుల్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది చూడండి, సైనసాయిడ్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇట్లాంటి వేవ్ ఫామ్స్లో మనం ఫస్ట్ బాగా గమనించినారంటే ఒక సర్టైన్ పాజిటివ్ నెగిటివ్ సైకిల్స్ నెగిటివ్ హాఫ్స్ కంప్లీట్ అవ్వడానికి ఒక సైకిల్ అంటాం. ఆ సైకిల్ని కంప్లీట్ చేయడానికి పట్టే టైంని ఒక టైం పీరియడ్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఇక్కడ మీరు ఇంకో ఆప్షన్ బాగా గమనించినారంటే సేమ్ యాజ్ ఫ్రీక్వెన్సీ అంటున్నారు. సేమ్ యాజ్ ఫ్రీక్వెన్సీ కాదు, ఎందుకంటే టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఆప్షన్ డికి కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్,
టైం టేకెన్ టు రీచ్ మ్యాక్సిమం వాల్యూ ఇది కాదు, ఆబ్వియస్లీ కాదు. నెక్స్ట్ టైం టేకెన్ ఫర్ 1 హాఫ్ సైకిల్ కాదు. సో ఒక కంప్లీట్ సైకిల్ కోసం పట్టే టైంనే టైం పీరియడ్ అని చెప్పేసి పిలుస్తారు. డన్. అండ్ యూనిట్ వచ్చేసి ఆబ్వియస్లీ మనకు తెలుసు, సెకండ్ కానీ మిల్లీ సెకండ్ కానీ వాట్ ఎవర్. క్లియర్. నెక్స్ట్, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద ఈఎంఎఫ్ పర్ టర్న్ in secondary winding is always less than the EMF per turn in primary. Very simple. వాడు క్వశ్చన్ అడిగిన నాకు క్వశ్చన్ అర్థమైంది. సో ఫస్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఈఎంఎఫ్ ఈక్వేషన్ ప్రైమరీ సైడ్ ఎంత అవుతుందండి? 4.44 మ్యాక్సిమం ఫ్లక్స్, ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆన్ ప్రైమరీ. నెక్స్ట్ సెకండరీ సైడ్ ఎంత అవుతుంది? 4.44 మ్యాక్సిమం ఫ్లక్స్, ఫ్రీక్వెన్సీ, సెకండరీ టర్న్స్. సో ఇప్పుడు మీరు ఒక్కసారి బాగా గమనించండి. E2/E1 చేసినాను అనుకోండి, ఎంత వస్తుంది? మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, N2/N1 వస్తుంది. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? E2/N2 ఈజ్ ఈక్వల్ టు E1/N1. సో దీని నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఈఎంఎఫ్ పర్ టర్న్ ఆన్ సెకండరీ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ పర్ టర్న్ ఆన్ ప్రైమరీ. సో ఆబ్వియస్లీ ఆప్షన్ డి చూడండి, ఈఎంఎఫ్ పర్ టర్న్ ఇన్ సెకండరీ వైండింగ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ పర్ టర్న్ ఆన్ ద ప్రైమరీ వైండింగ్. సో వెరీ క్లియర్. మనం చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ కంక్లూడ్ చేసేసాం. సో ట్రాన్స్ఫార్మర్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫర్దర్గా మనం తెలుసుకోవాల్సినది అండ్ డీటెయిల్డ్ క్లాసెస్లో ఇంకా నేర్చుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్, ఇన్ ఎ స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్. సో సస్పెన్షన్ ఇన్సులేటర్స్ ఇలా ఉంటాయి. ఇలా సపోజ్ ఇలా ఉన్నాయి అనుకోండి ఫర్ టైం బీయింగ్. ఇక్కడ మనకు లైన్ పాస్ అవుతుంది. క్లియర్. ఇక్కడ స్ట్రింగ్ ఎఫిషియన్సీ క్యాన్ బి ఇంక్రీజ్డ్ బై అని చెప్పేసి అడుగుతున్నాడు. సో స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయాలంటే మనకు బాగా తెలిసింది, మనకు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి లాంగర్ క్రాస్ ఆర్మ్స్. క్రాస్ ఆర్మ్ లెంత్ ఇంక్రీజ్ చేయాలి ఫస్ట్ పాయింట్. సో క్రాస్ ఆర్మ్స్ అంటే ఇవే క్రాస్ ఆర్మ్స్. ఈ క్రాస్ ఆర్మ్ లెంత్ ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్, గ్రేడింగ్ ఆఫ్ ఇన్సులేటర్స్. అండ్ నెక్స్ట్, గార్డరింగ్. ఈ గార్డరింగ్ ఏం చేస్తుంది అంటే మనం ఇలా కనెక్ట్ చేస్తాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఒక కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది. ఈ కెపాసిటెన్స్ నల్లిఫై చేసేసి మనకు ఇక్కడ మన గార్డరింగ్ మన క్రాస్ ఆర్మ్ నుంచి లైన్కి లేదా ఆ ఇన్సులేషన్కి మధ్య కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా నలిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలా మనము ఈక్వలైజ్ చేసేయచ్చు. వోల్టేజ్ అక్రాస్ ఈచ్ డిస్క్ మనం ఈక్వలైజ్ చేసేయచ్చు. ఇలా చేసుకుంటూ వస్తాం. సో ఈ 3 ఆప్షన్స్ పాసిబుల్. సో మీరు ఒకసారి బాగా చూడండి. బై యూజింగ్ లాంగర్ క్రాస్ ఆర్మ్స్ కరెక్ట్. నెక్స్ట్, బై గ్రేడింగ్ ద ఇన్సులేటర్ కరెక్ట్. బై యూజింగ్ గార్డరింగ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఫార్ములా. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏమవుతుందండి? వోల్టేజ్ అక్రాస్ హోల్ స్ట్రింగ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఇంటూ వోల్టేజ్ అక్రాస్ డిస్క్ నియరెస్ట్ టు కండక్టర్. అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ టోటల్ వోల్టేజ్ V అనుకుంటే V డివైడెడ్ బై ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నట్టు, ఇప్పుడు ఎన్ని డిస్క్స్ ఉన్నట్టు, ఎన్ని కెపాసిటెన్స్ ఉంటే అన్ని 1 2 3. సో 3 డిస్క్ ఉంది ఇంటూ వోల్టేజ్ అక్రాస్ ద డిస్క్ నియరెస్ట్ టు కండక్టర్. సో ఇది కండక్టర్ అని చెప్పా. దీనికి దగ్గరలో ఉన్న డిస్క్ యొక్క వోల్టేజ్ సపోజ్ V3 అనుకుంటే V3. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏ డిస్క్ అయితే కండక్టర్కి నియర్గా ఉంటుందో దాంట్లో మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది. సో మ్యాక్సిమం వోల్టేజ్ ఏ డిస్క్ దగ్గర ఉంటుంది? నియరెస్ట్ టు కండక్టర్ ఏ డిస్క్ అయితే ఉంటుందో ఆ డిస్క్లో మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది. ఇవి కీ పాయింట్స్ కరస్పాండింగ్ టు ఇన్సులేటర్స్, సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్. క్లియర్. నెక్స్ట్, అండ్ అన్చార్జ్డ్ కెపాసిటెన్స్ ఆఫ్ 0.01 farad. సో కెపాసిటెన్స్ వాల్యూ ఇచ్చేసాడు 0.01 farad అండ్ ఈజ్ చార్జ్డ్ ఫస్ట్ బై ఏ కరెంట్ ఆఫ్ 2 mA. సో ఇనీషియల్ కేసులో కరెంట్ వచ్చేసి 2 mA. ఎంత టైం అంట? టైం వచ్చేసి
30 seconds. Next, and then by a current of 4 milliampere by for time period ఎంత వచ్చేసి 30 seconds. సో ఫైండ్ ద ఫైనల్ వోల్టేజ్ అని ఇట్. ఫైనల్ వోల్టేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు కెపాసిటెన్స్ అంటే ఫస్ట్ మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి కరెంట్ ఈక్వేషన్. కెపాసిటెన్స్ కరెంట్ ఈక్వేషన్ ఎంత? C ఇంటూ dV/dt. లేదా ఇలా రాసుకోండి పర్లేదు. IC ఈక్వల్ టు C ఇంటూ dVC/dt, వేర్ కెపాసిటెన్స్ అక్రాస్ కరెంట్, కెపాసిటెన్స్ through the capacitance flow a current and across the capacitance ఉండే వోల్టేజ్. సో వీటి రెండింటిని రిలేషన్ ఇలా ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి VC ఎలా రాసుకుంటామండి? 1/C ఇంటిగ్రల్ I dt. సో ఇంటిగ్రల్ అంటే సమ్మేషన్, వెరీ సింపుల్ సమ్మేషన్. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎలా కనుక్కుంటాము? 1/C అంటే 1/0.01. నెక్స్ట్ I dt యొక్క సమ్మేషన్, I dt యొక్క ఇంటిగ్రేషన్ అంటే సమ్మేషన్, నో ఇష్యూ. సో I dt 1, ఫస్ట్ కేసులో I dt ఎంత? 2 ఇంటూ 30 ఇంటూ 10⁻³ నెక్స్ట్ ప్లస్ సెకండ్ కేసులో 4 ఇంటూ 30 ఇంటూ 10⁻³. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 30 60, 4 ఇంటూ 30 120. సో 120 ప్లస్ 60 180, 180 ఇంటూ 10⁻³ సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఎంత వస్తుందండి? 18 వోల్ట్ వస్తుంది. సో ఫైనల్ వోల్టేజ్ ఎంత? 18 వోల్ట్ వస్తుంది ఆన్సర్. వెరీ సింపుల్. మనకి ఈ రిలేషన్ తెలిసింది అంటే ఇక్కడ నుంచి మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, దీని నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ వస్తాం. అయిపోయి డన్. చాలా సింపుల్. సో కరెంట్కి కెపాసిటెన్స్ అక్రాస్ ఉన్న వోల్టేజ్కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇలానే ఎస్టాబ్లిష్ చేస్తాం. క్లియర్? బేసిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ డీసీ జనరేటర్ అంట. ఓకే, డీసీ మిషన్స్ వచ్చింది. ఓకే, 4 పోల్స్ వచ్చేసి 4, వేవ్ వౌండ్. సో వేవ్ వౌండ్ అంటే మనకు తెలియాల్సిన ఫస్ట్ కండిషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ ప్యారలల్ పాత్స్ ఎన్ని? 2. ఇది సింప్లెక్స్ వేవ్. సింప్లెక్స్ వేవ్ వైండింగ్కి A ఈక్వల్ టు 2. డూప్లెక్స్ అయితే కనుక 2 ఇంటూ 2, ట్రిప్లెక్స్ అయితే 2 ఇంటూ 3, అలా మల్టిప్లై చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్, with armature conductors 880, Z equal to 880. The brushes are given a actual lead of 3 degree. So brushes ki mechanical leading అని అజ్యూమ్ చేసుకున్నాం ఫర్ టైం బీయింగ్, ఎందుకంటే వాడు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి బ్రషెస్కి వచ్చేసి ఒక 3 డిగ్రీ మెకానికల్ లీడ్ ఇచ్చినారంట. సో 3 డిగ్రీ. సో దీని నుంచి డీమ్యాగ్నటైజింగ్ టర్న్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. డీమ్యాగ్నటైజింగ్ యాంపియర్ టర్న్స్ అడుగుతున్నాడు. ATD పర్ పోల్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు తెలుసు ఫార్ములా Z ఇంటూ IA ఇంటూ θm/360, డైరెక్ట్ ఫార్ములా. సో ఇక్కడ కరెంట్ IA ఏం ఇండికేట్ చేస్తుందండి? ఎక్కడైనా కరెంట్ ఉందా? ఇచ్చినారు కరెంట్ ఇచ్చినారు. ఎంత? 120 యాంపియర్. కానీ ఇది టోటల్ ఆర్మేచర్ కరెంట్. కానీ మనకేం కావాలి? ఇది కరెంట్ పర్ ప్యారలల్ పాత్ అండి. ఇక్కడ మనం రాయబోయేది, ఇక్కడ మనం రాసిన IA వాల్యూ కరెంట్ పర్ ప్యారలల్ పాత్. సో 120 ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆన్సర్ ఎంత? 60. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 880 ఇంటూ 60 ఇంటూ θm 3 డివైడెడ్ బై 360. సో సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. Hmm. 440 ఆంపియర్ టర్న్స్ పర్ పోల్. సో డీమ్యాగ్నటైజింగ్ యాంపియర్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి? 440 ఉందా? ఉంది, ఆప్షన్ సి. సో ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేయడానికి స్కోప్ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ ఒక్క పాయింట్లో కనుక మనము తొందరపాట్లో మనము పర్ ఆర్మేచర్ ప్యారలల్ పాత్ వేయలేదు అంటే ఆన్సర్ ఏమవుతుంది? దీనికి డబల్ అవుతుంది, అంటే 880 అవుతుంది. మనకు బెస్ట్ చాయిస్ ఏంటంటే వాడు 880 అనేది ఆప్షన్స్లో ఇవ్వాలి. సో మనం సేవ్ అయినట్టే. సో ఎవరైనా పొరపాటు చేస్తుంటే ఒకసారి బాగా గమనించండి. ఎందుకంటే 880 ఇచ్చుంటే కనుక అది ఒక కాంట్రవర్సీ అయి ఉండేది. బట్ కాంట్రవర్సీ అయ్యేకి వాడు ఏం స్కోప్ ఇవ్వలేదు. సో డోంట్ వరీ, నథింగ్ టు వరీ హియర్. అండ్ ఇక్కడ ఎందుకు మెకానికల్ డిగ్రీనే తీసుకున్నాను అంటే వాడు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి జనరల్గా మనం మెకానికల్ డిగ్రీ తీసుకున్నాం. ఒకవేళ వాడు పర్టికులర్గా ఎలక్ట్రికల్ అనో మెకానికల్ అనో ఇచ్చుంటే కనుక మనం దాన్ని బట్టి మళ్ళీ మార్చుకునే వాళ్ళం. సో నో ఇష్యూ.
స్టాండర్డ్ ఫార్ములాని బేస్ చేసుకొని మనము దానికి అనుగుణంగా తీసుకున్నాం అంతే, అంతకుమించి ఇంక ఇక్కడ ఏం లేదు. క్లియర్? చలో నెక్స్ట్ మ్యాచింగ్ ఇచ్చున్నాడు. ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఎవరెవరి మధ్య ప్లాట్ చేస్తాం అంటే ఏ పారామీటర్స్ మధ్య ప్లాట్ చేస్తాం అని చెప్పేసి అడుగుతాను. సో ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడూ కూడా నో లోడ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్ మధ్య ప్లాట్ చేస్తాం. సో నెక్స్ట్ వి కర్వ్. వి కర్వ్ ఎవరెవరి మధ్య ప్లాట్ చేస్తామండి? ఆర్మేచర్ కరెంట్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. సింక్రనస్ మిషన్సా? కరెక్ట్, సింక్రనస్ మిషన్స్ మీద బేస్ చేసుకొని ఇచ్చినాడు. నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ కర్వ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఎవరెవరి మధ్య ప్లాట్ చేస్తాం? షార్ట్ సర్క్యూట్ కరెంట్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ వి. ఇన్వర్టెడ్ వి ఎవరెవరి మధ్య ప్లాట్ చేస్తాం? పవర్ ఫ్యాక్టర్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. సో ఇది కంక్లూషన్. సో ఓసీసీ అనేది నో లోడ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ వర్సెస్ ఐఎఫ్. సో ఆప్షన్ 3. సో ఏ వచ్చేసి 3. నెక్స్ట్ వి కర్వ్ వచ్చేసి ఐఏ వర్సెస్ ఐఎఫ్. సో బి వచ్చేసి 4. నెక్స్ట్ సి, ఆప్షన్ సి 2, షార్ట్ సర్క్యూట్ కరెంట్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. నెక్స్ట్ ఆప్షన్ డి ఇన్వర్టెడ్ వి వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ దగ్గర. సో 3, 4, 2, 1. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇలా కంక్లూడ్ చేస్తూ వస్తాం. క్లియర్? చాలా ఈజీగా ఉంది పేపర్, అయితే చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఫర్ హై హెడ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ద టర్బైన్ యూజ్డ్ ఈజ్. సో హై హెడ్ అంట. హై హెడ్కి ఏ టైప్ ఆఫ్ టర్బైన్ యూజ్ చేస్తూ ఉంటాడు? వెరీ సింపుల్, పెల్టాన్ వీల్. డైరెక్ట్గా మనం చేయొచ్చు పెల్టాన్ వీల్. అదే లో హెడ్ అయితే కెప్లాన్. మీడియం అయితే ఫ్రాన్సిస్. ఇక్కడ ప్రొపెల్లర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ అయితే. జనరల్గా అయితే కెప్లాన్ ఉంటే కనుక కెప్లాన్ యూజ్ చేస్తాం. సో ఇది హై హెడ్, లో హెడ్, మీడియం హెడ్. హై హెడ్కి అయితే కనుక మనం పెల్టాన్ వీలే యూజ్ చేస్తాం. దానివల్లే దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే హెడ్ ఎక్కువ ఉండడం వల్ల లో స్పీడ్స్తో రొటేట్ అవుతుంది. అదే లో హెడ్ ఉండేది కెప్లాన్ టర్బైన్ అయితే వెరీ హై స్పీడ్స్తో రొటేట్ అవుతుంది. సో ఇది కీ పాయింట్. అండ్ హెడ్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తాము అంటే లో హెడ్ ప్లాంట్ ఆర్ లో హెడ్ ఎలా డిసైడ్ చేస్తాము అంటే హెడ్ అంటే జస్ట్ హైట్ అంతే. సో హైట్ కనుక లెస్ దాన్ 20 meters ఉంటే అది లో హెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీడియం అయితే 20 to 200 మధ్యలో ఉంటే మీడియం అవుతుంది. అండ్ నెక్స్ట్ హై హెడ్ వచ్చేసి గ్రేటర్ దాన్ 200. అండ్ ఈ వాల్యూస్ వచ్చేసి స్టాండర్డ్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇవి స్టాండర్డ్ కాదు. ఎందుకంటే కొన్ని బుక్స్లో 150 ఇస్తాడు, కొన్ని బుక్స్లో 100 ఇస్తాడు. సో ఒక్కొక్క బుక్ టు బుక్ ఇది వేరీ అవుతుంది. సో దయచేసి ఈ స్టాండర్డ్ వాల్యూస్ గుర్తు పెట్టుకునేదానికంటే జస్ట్ మీరు ఆప్షన్స్ని బట్టి పోవడం బెటర్ అని చెప్పేసి నా సజెషన్. ఇది ఎందుకంటే ఒక చోట ఒక ఫిక్స్డ్ వాల్యూస్ అనేవి ఉండవు, ఇవి టిపికల్ వాల్యూస్ కాబట్టి అటు ఇటు వ్యారీ అవ్వచ్చు, నో ఇష్యూ. స్టాండర్డ్ బుక్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టాండర్డ్ అంటే ఫారిన్ ఆథర్స్ బుక్లో అయితే ఇవే ఇచ్చున్నారు, బట్ కొన్ని బుక్స్లో అయితే వేరియేషన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ముందే చెప్తున్నాను. మళ్ళీ మీరు కమెంట్స్లో పెడతారేమో అంటే ఇది తప్పు చేసినాడు అది తప్పు చేసినాడు అని చెప్పేసి. నేనేం తప్పు చేయట్లేదు, చెప్తున్నా ముందే, కాంట్రవర్సీస్ కాకూడదని ముందే చెప్తున్నాను. క్లియర్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పెల్టాన్ వీల్, ఎందుకంటే హై హెడ్ కాబట్టి. నెక్స్ట్ టు లిమిట్ కరెంట్ చాపింగ్ ఇన్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. ఓకే, వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లో కాంటాక్ట్ మెటీరియల్, మన బ్రేకర్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఈ కాంటాక్ట్ మెటీరియల్ ఎలా ఉండాలి అని చెప్పేసి క్యారెక్టరిస్టిక్ ఇచ్చినాడు. ఇది డైరెక్ట్గా బ్లైండ్గా చెప్పేయచ్చు. ఎప్పుడు కూడా హైలీ వేపర్ ప్రెషర్ ఉండాలి, హై వేపర్ ప్రెషర్ అండ్ లో కండక్టివిటీ ప్రాపర్టీస్. సో ఇది ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్. బ్లైండ్, వెరీ బ్లైండ్. దీనికి ఉన్న మినిమం బేసిక్ ప్రాపర్టీ వచ్చేసి, ఫస్ట్ బేసిక్ ప్రాపర్టీ వచ్చేసి కాంటాక్ట్ మెటీరియల్కి ఈ ప్రాపర్టీస్ అయితే ఉండాలి. అలా ఉంటేనే ఎఫెక్టివ్గా ఆర్క్ క్వెంచింగ్ జరుగుతుంది, లేదంటే ఆర్క్ క్వెంచింగ్ జరగదు. సో చూడండి ఎక్కడైనా ఉందా, హై వేపర్ ప్రెషర్, లో కండక్టివిటీ ప్రాపర్టీస్. సో ఇది కీ పాయింట్. డన్. నెక్స్ట్
మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, టర్మ్స్ ఇచ్చినాడు, వాటి యూనిట్స్ ఇచ్చినాడు. సో ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్ ఏముందబ్బా, వెబర్ పర్ మీటర్ స్క్వేర్. వెరీ క్లియర్, వెబర్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ రిలక్టెన్స్ ఎస్తో ఇండికేట్ చేస్తాము. దీన్ని ఎలా రాసుకుంటాము, ఎంఎంఎఫ్ పర్ ఫ్లక్స్. సో యాంపియర్ టర్న్ పర్ వెబర్. నెక్స్ట్ పర్మియన్స్ వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ రిలక్టెన్స్. సో వెబర్ పర్ యాంపియర్ టర్న్. నెక్స్ట్ ఎంఎంఎఫ్ యూనిట్ ఎంత, యాంపియర్ టర్న్. వెరీ సింపుల్. ఎందుకు యాంపియర్ టర్న్, ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్. సో ఎంఎంఎఫ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ. సో దానివల్ల యాంపియర్ టర్న్ ఇస్ ద యూనిట్. సో ఆప్షన్స్ చూడండి, ఫ్లక్స్ వచ్చేసి వెబర్ పర్ మీటర్ స్క్వేర్, ఏ వచ్చేసి 3, రిలక్టెన్స్ వచ్చేసి యాంపియర్ టర్న్ పర్ వెబర్, పర్మియన్స్ వచ్చేసి వెబర్ పర్ యాంపియర్ టర్న్. సో 3 1 2 4 3 1 2 4 3 1 2 4 ఇది ఆప్షన్స్ ఎక్కడున్నాయో చూడండి. డన్, ఆప్షన్ ఏ అయిపోయింది. నెక్స్ట్, ద టార్క్ వర్సెస్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డీసీ షంట్ మోటార్. వెరీ క్లియర్, వెరీ సింపుల్. టార్క్ వర్సెస్ కరెంట్. సో డైరెక్ట్గా ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఇది ఆర్మేచర్ టార్క్ వర్సెస్ కరెంట్. అదే ఒకవేళ షంట్ ఫీల్డ్ టార్క్ అయితే ఇలా వస్తుంది. డిఫాల్ట్గా టార్క్ అని రాస్తే సరిపోతుంది, ఊరికే ఉండండి చెప్తాను. సో టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇలా ఉంటాయి. వెరీ క్లియర్, ఇలా ఉంటాయి. షంట్ మోటార్కి, ఎస్పెషల్లీ షంట్ మోటార్కి అయితే ఇలా ఉంటాయి. సో ఆప్షన్ ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. సో నాకు తెలిసి ఇప్పటికి ఒక 14 క్వశ్చన్స్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఈ సిరీస్ అయితే మాత్రం కంప్లీట్గా నిన్న అడిగిన 150 క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాం. 150 ఏమో అడుగున్నాడు, 150 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కవర్ చేయబోతున్నాం. సో దట్ మనకు ర్యాపిడ్ రివిజన్ అయితే జరుగుతుంది. కొన్ని కీ పాయింట్స్ మనకు తెలుస్తాయి. ఒకవేళ మనకు ఏమైనా తెలియలేదు అంటే కూడా ఫర్దర్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా కూడా తెలియలేట్టు చేద్దాం. క్లియర్. సో మీకు కనుక ఈ వీడియో కనుక మీకు అర్థమైంది, కొంచెము క్లారిటీ వచ్చింది, బెటర్ అనిపిస్తే కనుక మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.